ఒక క్రియేటర్కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరం అయితే మనము యూట్యూబ్ యాప్ నుంచి అయితే మనము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. చేసేటప్పుడు మనకు అక్కడ చూసుకున్నట్టయితే మనకి చూపిస్తాను. ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తాయి, ఫస్ట్ మనం తమిళ ఇస్తాము, తర్వాత డిస్క్రిప్షన్ ఇస్తాము. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్లిస్ట్, ప్రైవేటు, పబ్లిక్ ఇక్కడ పెట్టేసి మనం తర్వాత ఈ వీడియో అనేది మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు దీనికి మనం మనకి ఇక్కడ మోనిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ లేదంటే ఒకవేళ మనము వైటీ స్టూడియో నుంచి అప్లోడ్ చేసినట్టయితే దాంట్లో మనకు ప్రతి ఒక్కటైతే అవైలబుల్గా ఉన్నది. అంటే మనకి ఇక్కడ ఇందాక మిస్ అయిన 2 ఫీచర్స్ కూడా మనకు అక్కడ చూసుకోవచ్చు. ఏంటంటే మనకి ఇక్కడ మోనిటైజేషన్ మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మనకి అక్కడ మోనిటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు, దాంతోపాటు ట్యాక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు మనం అక్కడ యూట్యూబ్ యాప్ నుంచి అప్లోడ్ చేస్తే మనకి అక్కడ ట్యాక్స్ ఇచ్చుకోరాదు, దాంతోపాటు మోనిటైజేషన్ ఆన్ చేసుకోరాదు. కాకపోతే ఇప్పుడు మనకు ఇక్కడ ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు, దాంతోపాటు మోనిటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు వెంబడే. ఇలా మనమైతే ఈ యొక్క కొత్తగా వచ్చిన అప్డేట్లో మనమైతే ఈ యొక్క మంచి ఫీచర్ అయితే మనకు చూడవచ్చు. అండ్ దానికోసం మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ను ఓపెన్ చేసి మీ యొక్క యూట్యూబ్ను, దాంతోపాటు వైటీ స్టూడియోను, అదే క్రియేటర్ స్టూడియోను అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మనకి ఈ ఫీచర్ ప్రతి ఒక్కరికైతే వస్తుంది. అండ్ చాలా మంచి ఫీచర్లు ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోండి. అండ్ మీ యొక్క మొబైల్లో ఉన్న ఈ యూట్యూబ్ను, వైటీ స్టూడియోను అప్డేట్ చేసుకోండి. అండ్ ఈ యొక్క ఫీచర్ యూజ్ చేసి మీరు వైటీ స్టూడియో నుంచి అప్లోడ్ చేసేసి మోనిటైజేషన్, ట్యాక్స్, డిస్క్రిప్షన్ అన్ని మొత్తం తమిళాలన్నీ ఇచ్చేయచ్చు. ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం అయితే వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్.